నమస్తే అండి. పిల్లలకి మొదటి నుండి చికెన్ మాత్రమే అలవాటు చేస్తుంటారు కదా. అఫ్ కోర్స్ అలవాటు చేయడం ఏం లేదు, వాళ్ళే ఇష్టపడుతుంటారు. కానీ మొదటి నుండే సీ ఫుడ్ కూడా అలవాటు చేయండి, చాలా ఇష్టంగా కూడా తింటారు. మా పాప అయితే మిగతా ఎంత ఇష్టంగా తింటుందో ఏమో తెలియదు, కానీ ఫ్రాన్స్ మాత్రం ముక్కలు ముక్కలుగా ఉంటాయి కదా, పట్టుకొని తినడానికి ఈజీగా ఉంటాయని ఫ్రాన్స్ మాత్రం ఇష్టంగా తింటుందండి. సో మీరు కూడా మొదటి నుండే అలవాటు చేయండి, ఇష్టంగా తింటారు. సో పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఇష్టంగా తినాలంటే ఈ విధంగా ఒక్కసారి చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో కర్రీని ప్రిపేర్ చేసుకునే విధంగా ఒక కడాయిని తీసుకొని దానిలో ఆయిల్ యాడ్ చేసుకొని దానిలో ఆనియన్స్ పచ్చిమిర్చిని తీసుకొని ఉప్పు పసుపు యాడ్ చేసి వేయించుకోవాలి. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత టమాటా ముక్కలను కూడా తీసుకొని వేయించుకోవాలి. ఇది ఒక సైడ్ ఉడుకుతూ ఉంటుంది కదా, మరో సైడ్ ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని దానిలో పచ్చి కొబ్బరి జీడిపప్పులు గసగసాలు పెరుగుని తీసుకొని స్మూత్ గా గ్రైండ్ చేసుకోండి. ఉడుకుతున్న దానిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ ని మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ని ధనియాల పొడి కారాన్ని యాడ్ చేసుకొని మొత్తం కలిసేలా కలుపుకొని కరివేపాకు రెమ్మల్ని కూడా యాడ్ చేసి ఒక 2-3 మినిట్స్ పాటు మిక్స్ చేసుకుంటూ ఉడికించుకోండి. ఆ తర్వాత శుభ్రంగా వాష్ చేసుకొని ఉప్పుతో పసుపుతో ఉడికించుకున్న రొయ్యలను అయితే తీసుకొని మొత్తం కలిసేలా చక్కగా కలుపుకోండి. సో మసాలా ఫ్లేవర్స్ మొత్తం రొయ్యలకి పట్టడానికి లో ఫ్లేమ్ లోకి టర్న్ చేసుకొని ఒక 2-3 మినిట్స్ పాటు ఉడికించుకోండి. ఆ తర్వాత ఆల్రెడీ ఉడికిన రొయ్యలే కాబట్టి జస్ట్ గ్రేవీ కోసం మాత్రమే చాలా తక్కువ వాటర్ని యూజ్ చేసి మూత పెట్టుకొని ఉడికించుకోండి. సో మీకు ఎంత కన్సిస్టెన్సీ కావాలనుకుంటున్నారో అంత కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. చివరిలో నిమ్మరసాన్ని గరం మసాలా కొత్తిమీర యూజ్ చేసి ఇంకా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కాస్త ఫ్రై టైప్ లో చేసుకోవాలనుకుంటున్నా కానీ ఈ ప్రాసెస్ లోనే ఇక్కడ నుండి కంటిన్యూషన్ ఉడికిస్తూనే ఉండండి లో టు మీడియం ఫ్లేమ్ లో. కొంచెం గ్రేవీగా కొంచెం ఫ్రైగా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ నేను మీకు పెట్టాలి అని అనుకుంటే ప్లీజ్ మీ సపోర్ట్ నాకు కావాలండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి రెసిపీస్ కావాలన్నా కానీ కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.